Hi my dear parents, అందరికీ నమస్తే అండి. సో ఇన్ ఆర్ లాస్ట్ వీడియో we discussed about like how early we can diagnose autism. సో మన పిల్లల్లో ఎంత ఎర్లీగా ఆటిజంని డయాగ్నోసిస్ చేయొచ్చు లేదా ఆటిజం లక్షణాలని ఎంత తొందరగా బీయింగ్ పేరెంట్స్ మీరు గుర్తించవచ్చు అనే దాని గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము. సో ఐ హోప్ బై నౌ మీ అందరికీ కూడా ఇది క్లియర్ అని నమ్ముతున్నాను, లైక్ ఎంత ఎర్లీగా మన పిల్లల్లో మనం ఆటిజం లక్షణాలని గుర్తించవచ్చు అనే విషయం గురించి. సో నౌ వీ హ్యావ్ టు నో దట్ ఆఫ్టర్ డయాగ్నోసిస్ వాట్ వీ హ్యావ్ టు డూ, లేదా అసలు ఏం జరుగుతుంది జనరల్గా న్యాచురల్గా. ఇప్పుడు మనం ఇండియన్ స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే త్రీ ఇయర్స్ లోపు పిల్లల్లో, 3 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో 43% ఆఫ్ మెంబర్స్ ఆటిజంగా టర్న్ అవుతున్నారు. అలాగే 5 సంవత్సరాల నిండిన పిల్లల్ని చూసుకున్నట్లయితే కనుక 39% ఆర్ టర్నింగ్ అప్ ఇంటూ ఆటిజం. అంటే ఇంత రేషియోలో, అంటే ఇఫ్ యూ హ్యావ్ టు రియల్లీ స్పీక్ అబౌట్ స్టాటిస్టిక్స్, 1 in 36 అంటే ప్రతి 36 మంది పిల్లల్లో ఒక కిడ్ ఆటిజంగా టర్న్ అవుతున్నారు. అంటే ఈ రేషియో మొత్తం కూడా డయాగ్నోసిస్ దగ్గరే ఆగిపోతుందా లేదా ఇంటర్వెన్షన్ వైపు వెళ్తుందా లేదా, దిస్ ఆల్సో వీ హ్యావ్ టు లుక్ ఇంటూ. అంటే చాలామంది పేరెంట్స్ ఏంటంటే గుర్తుపడుతున్నారు, కొంతమంది పేరెంట్స్ అంటే 3 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో 43% మంది పిల్లల్ని గుర్తిస్తున్నారు పేరెంట్స్. కానీ ఈ గుర్తించిన దగ్గర నుంచి ఇంటర్వెన్షన్కి దెర్ ఈజ్ ఎ గ్యాప్. ఇది మనం మాట్లాడుకున్నాము. సో ఇన్ దిస్ చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, ఓకే డయాగ్నోసిస్ అయిపోయింది, నా కిడ్కి ఈ ప్రాబ్లం ఏంటి అనే యాక్సెప్టెన్స్ లేక కొంతమంది ఉంటారు. ఈవెన్ దో యాక్సెప్టెన్స్ వచ్చినా కూడా ఇంకా చిన్న ఏజే కదా, ఓకే మాటలు వస్తాయేమో, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నాన్నమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళకి 5 సంవత్సరాలకు మాటలు వచ్చాయి, 4 సంవత్సరాలకు మాటలు వచ్చాయి అనే విషయాలు నమ్మి ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే మాటలు వస్తాయేమో అని చెప్పేసి కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది ఏంటంటే, ఇన్ని రోజులు నేను సరిగ్గా ఫోకస్ పెట్టలేదు కదా, నా వర్క్లో నేను బిజీగా ఉన్నాను, ఓకే ఇప్పుడు కిడ్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడదాము, నేనే వర్క్ చేద్దాము, మనకు సెర్చ్ ఇంజిన్ ఉంది గూగుల్లో, టైప్ చేసేస్తాము, ఓకే ఈ టెక్నిక్స్ ఆ టెక్నిక్స్, ఇంట్లో నేను కూర్చొని వర్క్ చేసుకుందాము అని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలా కూడా కొంతమంది పేరెంట్స్ ట్రై చేయడం వల్ల అక్కడ కొంతమంది పిల్లలు ఆగిపోతూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటూ ఉంటారంటే, నార్మల్గా స్కూల్లో జాయిన్ చేస్తే సెటిల్ అయిపోతాడేమో, అందరి పిల్లల్ని చూసి మాట్లాడడం నేర్చుకుంటాడేమో, అందరి పిల్లలతో కలిసి ఆడుకోవడం వల్ల బిహేవియర్స్ అన్ని వెళ్ళిపోతాయి, నార్మల్గా సెటిల్ అయిపోతాడు అనే సలహాలు తీసుకుంటూ ఉంటాం కొంతమంది దగ్గర నుంచి. సో స్కూల్లో జాయిన్ చేసేస్తూ ఉంటారు, అలా జాయిన్ చేస్తే సెట్ అయిపోతాడు అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది పేరెంట్స్ ఏంటంటే, మెడిసిన్ ఏదన్నా ట్రై చేద్దామా, అప్పుడే థెరపీస్ ఎందుకు, నా కిడ్ మీద ఈ లేబుల్ పెట్టుకోవడం ఎందుకు, థెరపీ సెంటర్స్కి తిప్పడము, నా కిడ్ స్పెషల్ అనే లేబుల్ ఎందుకు, ఇంట్లోనే ఉంచి నేను కొంచెం ఫోకస్ పెట్టుకుందాము, ఏదైనా హోమియోపతి మెడిసిన్ ట్రై చేద్దాము, లేదా ఏదైనా న్యాచురోపతి మెడిసిన్ ట్రై చేద్దాము, లేదా ఆ రకమైన మెడిసిన్ ట్రై చేద్దాము అని ఇలా రకరకాల మెడిసిన్స్, అంటే ఏదో జలుబుకి ట్యాబ్లెట్ వేసుకున్నట్టుగా, జ్వరానికి ట్యాబ్లెట్ వేసుకున్నట్టుగా ఒక ట్యాబ్లెట్ వేసుకొని కొన్ని రోజులు మెడిసిన్ వాడితే ఇలా తగ్గిపోతుంది, ఆటిజం క్లియర్ అయిపోతుంది, నా బాబు మళ్ళీ నార్మల్ అయిపోతాడు అని పిచ్చి నమ్మకాలతోటి కొంతమంది పేరెంట్స్ మెడికేషన్ వైపు వెళ్తూ ఉంటారు. బట్ మై డియర్ పేరెంట్స్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఆటిజంకి మెడిసిన్ అనేది లేదు. థెరపీస్ ఆర్ ఎండ్ సొల్యూషన్.